ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఈరోజు డిసెంబర్ 31. మీకు సాయంకాలం అవుతోంది. కొంతమంది మీలో పార్టీలు గిర్టీలు అని చెప్పి ఎగురుతూ గంతులేస్తూ వెళ్తూ ఉంటారు. సరే, ఏదో ఎలా ఉన్నా కానీ కొన్ని మెసేజ్లు మనకు వచ్చాయి. యూట్యూబ్ మెసేజ్లని, ఈమెయిల్ కూడా వచ్చింది. సో వాటిని తర్వాత నాస్తిక సుబ్బరాజు గారు, ఆయన ఇంత మటుకు నాకు జవాబు ఇవ్వలేదు. ఆ, బహుశా ఆయనకు ఈ వీడియో వెళ్ళినట్లేదు. దయచేసి ఆయనకి ఆ వీడియో వెళ్ళేటట్టుగా నేను ఏదైతే ఆయనకి చేశానో, ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ అది ఆయనకి వెళ్ళేటట్టుగా చూడండి. మాస్ వాయిస్ అన్న ఛానల్ వాళ్ళకి నేను అడ్రస్ చేస్తూ పెట్టాను. మరి వాళ్ళు ఆయనకు అందించారో లేదో తెలియదు. మరి ఆయన నాకైతే ఏమీ రిప్లై ఇవ్వలేదు. ఇస్తారను ఆశిద్దాం. వాళ్ళు ప్రిపేర్ అవుతుండొచ్చు కదా. సో అది విషయం. అయితే ఇప్పుడు ప్రశాంత్ కూరపాటి మనకి అనేక ప్రశ్నలు పంపించాడు. సత్యార్థ ప్రకాశంలో అనేక ప్రశ్నలు అడిగాడు. అతను నాకు ఒక ఈమెయిల్ పెట్టాడు. సో అది ఒకసారి చూద్దాం. ఆయన ఇక్కడ రాసిన దానిలో ఈమెయిల్ 8 గంటల క్రితం నాకు వచ్చింది అది. ఇప్పుడు ఈ మాట్లాడుతున్న సమయం నుంచి. హలో సార్, ఇది ప్రశాంత్ కూరపాటి. I wanted to share something nice with you. My YouTube year-end notification shows that I watched your videos extensively, and your channel was my top YouTube channel in 2025. It also indicates that I am among the top 3% of your viewers this year. Please have a look at the attached screenshots of the YouTube notifications for reference. అని ఒక అటాచ్మెంట్ పంపించి అది కూడా చూపిస్తా. ఇన్ అడిషన్ టు వాచింగ్ యువర్ వీడియోస్, ఐ జెన్యూన్లీ ట్రై టు ఇంప్లిమెంట్ whatever you explain in all possible ways. Your content has been very helpful and practical for me. I sincerely wish that you continue creating more high quality and impactful videos in 2026 and keep guiding all of us in a positive direction in our lives. If you wish, you may even consider sharing this information in one of your videos so viewers can know how many people received similar notifications. Thank you for your valuable work and dedication. ఇదండి ప్రశాంత్ కూరపాటి గారు పెట్టింది. అలానే ఆయన పంపించిన అటాచ్మెంట్ కూడా చూపిస్తాను. ఇది ఆయన పెట్టిన అటాచ్మెంట్స్. ఆయనకు వచ్చిన యూట్యూబ్ నోటిఫికేషన్లో వెంకటాచాగంటి టాప్ 3% ఆఫ్ వ్యూవర్స్ అంటే ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళలో ప్రశాంత్ కూరపాటి ఈజ్ టాప్ 3%లో ఉన్నారు. యూ వాచ్డ్ 81 ఆఫ్ దేర్ వీడియోస్ ఇన్ దిస్ ఇయర్. ఇట్స్ ఏ డెడికేషన్. సో నా వీడియోస్లో 81 వీడియోస్ని ఆయన వాచ్ చేశారట ఈ సంవత్సరం. అలానే యువర్ టాప్ ఛానల్స్ ఏవి అని కూరపాటి గారికి పంపిస్తే దానిలో నా పేరు టాప్లో ఉంది. సో అలానే మిగతావి ఉన్నాయి. సో ఈ విధంగా ఆయనకి నోటిఫికేషన్ వచ్చిందని చెప్పారు మనకి. సో మనం కూడా అలానే మీకు కూడా వచ్చి ఉంటే కనుక ఏమన్నా ఉంటే నాకు పంపించండి, నేను చూస్తాను. థ్యాంక్ యూ ప్రశాంత్ కూరపాటి గారు. మీరు అద్భుతమైన ప్రయోగం చేశారు. చక్కటి ప్రశ్నలతో ముందుకొచ్చారు. కొన్నిసార్లు కొంతమందికి అవి నచ్చకపోయినా, విభేదించిన నా సమాధానాన్ని ఇచ్చాను. అలానే నా యొక్క అభిప్రాయాలు కూడా వెలియబుచ్చాను. సో ఇది మీ ప్రశ్నలు నా జవాబులకి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ గెయినింగ్ నాలెడ్జ్ ఇన్ దాట్ అండ్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటింగ్. ప్రాక్టికల్గా మీరు ప్రయోగాత్మకంగా ఇంప్లిమెంట్ చేయటం అన్నది అది కావాలి. అది చాలా మంచి పని చేశారు, అద్భుతం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇప్పుడు మనము సుబ్బరాజు గారు ఏం చెప్పారు అన్నదానికి వెళ్ళే ముందర, సుబ్బరాజు గారికి నేను వీడియో పెట్టినప్పుడు అందులో ఒక అతను ఒక మెసేజ్ పెట్టాడు, అది కూడా చూద్దాం. ఇది మోజేష్ ...999 అట. నమస్తే సార్, మీరు చెప్పిన దానిలో నా మొదటి ప్రశ్న ఏది చెప్పిన దానిలో అంటే సుబ్బరాజు గారికి భగవంతుడి గురించి నేను చెప్పాను, భగవంతుడి యొక్క నిర్వచనం చెప్పాను. దానికి ఆ వీడియో చూసి ఈ విధంగా చెప్తున్నారు. నమస్తే సార్, మీరు చెప్పిన దానిలో నా మొదటి ప్రశ్న అని చెప్పి ఏకం అద్వితీయం బ్రహ్మ ఈ పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు? మీ సొంతంగా చెబుతున్నారా లేదా ఎక్కడైనా ఉందా? ఉంటే ఎక్కడుంది? ఈ మొత్తం సృష్టికి ఒక్కడే అని మీ సొంతంగా చెప్తున్నారా లేదా ఎక్కడైనా ఉందా? ఉంటే ఎక్కడుంది? ఎవరు రాశారు? మీరు చెప్పిన దానికి ఈ నిర్వచనమే సరైందని ఎలా నమ్మమంటారు? దీనికి సమాధానం చెప్పండి.
ఇక్కడ నాయన మోజేష్ గారు, మీరు పొరపాటున అది టైపింగ్ మిస్టేక్ అయి ఉంటుంది, మీది మిస్టేక్ కాకపోయి ఉండొచ్చు, చక్కటి తెలుగులో రాశారు కాబట్టి ఎక్కడుంది ధీ ఒత్తు ఉండదు. అలానే ఇక్కడ ధీనికి అనే దీ దీ దీర్ఘం ఉండి ఈ ఒత్తు తీసేయాలి. ఇలాంటివి చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చూసుకోండి. ఇక్కడ దీర్ఘం ఇచ్చారు, ఎక్కడుంది ధీ, ఇక్కడ ఒత్తు ఉండకూడదు. సో ఇలాంటివన్నీ చూసుకోండి కొద్దిగా. సో బాగుంది, చక్కటి ప్రశ్న వేశారు. నేను అప్పుడు దానికి సెండ్ యువర్ క్వశ్చన్ ఇన్ వీడియో ఫార్మాట్ అండ్ ఐ విల్ ఆన్సర్ ఇట్ అంటే మీ ప్రశ్నకి వీడియో ఫార్మాట్లో పంపిస్తే నేను తప్పకుండా జవాబిస్తానని చెప్పాను. ఇది నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను అందరికీ. సో అదే విషయం, దానికి ఆయన ఇంకొక ఆమ్, ఇది చేశారు, ఏమంటే ట్వీట్ చేశారు. చూద్దాం ఒకసారి, అది ట్వీట్ అనాలనో ఏమనాలో నాకు తెలియదు. చూద్దాం ఒకసారి. ఆయన మోజేష్ గారు వెంటనే నేను వీడియో రూపంలో పెట్టమంటే కొంచెం మెసేజ్ రూపంలో చెప్పగలిగితే చెప్పండి డాక్టర్ వెంకటాచార్య. సో దానికి నేనేం సమాధానం ఇవ్వలేదు. నేను ఒకసారి వీడియోలో పెట్టమన్నప్పుడు వీడియోలోనే మీరు పంపించాలండి ప్రశ్న. ఎందుకంటే కొన్ని ఆన్సర్లు చాలా విపులంగా చెప్పవలసి ఉంటుంది, 15-20 నిమిషాలు చెప్పవలసి ఉంటుంది. దాన్ని మెసేజ్ రూపంలో రాయలేం మోజేష్ గారు, అర్థం చేసుకోవాలి మీరు. డాక్టర్ వెంకటాచాగండి సార్, ఇంకా సమాధానం ఇవ్వలేదు, తెలుసా తెలీదా? ఏంటి మీ విషయం, మీకు తెలుసా లేదా అది చెప్పండి. ఇది ఆయన ప్రశ్న అనమాట. సో అట్లా అడుగుండకపోయిండొచ్చు, కానీ నేనైతే అట్లా ఫీల్ అయ్యాను. ఓకే. సో లెట్స్ సి. మరి ఇప్పుడు మోజేష్ గారు, మీరు కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పేటప్పుడు చాలా విపులంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రశ్న వెంబడి ఇంకో ప్రశ్న ఇంకో ప్రశ్న అలా వచ్చేస్తాయి. అవి మీ మైండ్లో ఉంటాయి కాబట్టి, అవన్నీ నేను గోత్రూ అయ్యాను కాబట్టి, అందుకని సమాధానం విపులంగా చెప్పాను అనుకోండి, కొంత మీకు అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మోజేష్ గారు, ఎప్పుడైనా ఇలాంటి ప్రశ్న అడగాలి, ఇవి అద్వితీయమైన, ఇప్పుడు అద్వితీయమైన ప్రశ్నలు అడిగేటప్పుడు అంటే రెండో నేచర్ ఉండదు ఆ ప్రశ్నకి. అలాంటి ప్రశ్న అడిగేటప్పుడు మీరు చక్కగా వీడియో ఫార్మాట్లో పెడితే అందరూ చూస్తారు, మీరు ఏం తెలుసుకోగోరుతున్నారో తెలుసుకుంటారు. నేను చెప్పినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా ప్రశ్నకి ఇలా అడగచ్చు అని వాళ్ళు కూడా అనుకుంటారు. అలా అనుకోవాలండి, కమ్యూనికేట్ చేసుకోవాలి మనం. కమ్యూనికేషన్లో నేను దాక్కుంటాను, నా మొహం చూపించాను, నేను ఎవరినో మీకు తెలియకూడదు, నేను ప్రశ్న వేస్తారా పోయి నువ్వు జవాబు చెప్పుకో, ఇలా ఉండకూడదండి. కమ్యూనికేషన్ అంటే నేను చక్కగా అడుగుతాను, నాకు డౌట్, ఇది నాకు డౌట్, న్యాచురల్గా వచ్చిన డౌట్ నాకు అది, అందుకే నేను అడుగుతున్నాను చెప్పడంలో బాగుంటుంది. ఓకే. అది సభ్యత. మన అందరం సంస్కారవంతులం. నాస్తికుల్లాగా మనము ఇలా దాక్కొని ముసుగేసేసుకొని నేను ఎవరినో చెప్పను, నేను చూపించను, నా ఫేస్ చూపిస్తే నీ పిల్లనిస్తావా, ఇలాంటి ప్రశ్నలు మనం అడగమండి. ఇలాంటివి చండాలంగా వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి భాష వాళ్ళకి అంతే వచ్చు, వాళ్ళకి తెలిసింది అది. అందుకని ఇదివరకు సమాజం వాళ్ళని దూరంగా పెట్టింది. సో దట్ వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గరగా వస్తే కనుక ప్రమాదం అని చెప్పి. సో ఇప్పటికీ వాళ్ళు అలానే ఉన్నారు పాపం, అంటరాని వాళ్ళగా మిగిలిపోయారు నాస్తికులు. సో అందుకని మీరు కూడా ప్రశ్నకి సమాధానం కావాలి అంటే మటుకు చక్కగా వీడియో ఫార్మాట్లో పెట్టండి. చిన్న ప్రశ్న అయ్యి ఉంటే నేను ఎస్ నో ఆన్సర్లో చెప్పేవాడిని, కొన్ని చెప్పేస్తా అట్లా, ఎస్ అంటే పాసిబుల్, లేదు పాసిబుల్ కాదు, ఇలాంటివన్నీ చెప్పేస్తుంటాను అనమాట. కాకపోతే ఇది అంత సులభమైన ప్రశ్న కాదు, దానికి పెద్ద విపులంగా నేను చెప్పాలి. ఓకేనా? సరే, అలానే మీరు ఇంకొక చోట ఇంకొక ప్రశ్న అడిగింది, అది కూడా చూద్దాం ఒకసారి. ఇదండి, ఈ ఫలితాలు చూసి నాస్తికులు షాక్ అని చెప్పి ఒక వీడియో చేశాను నేను. దానికి ఈ మోజేష్ గారి ప్రశ్న, సార్ కొంచెం ఆ మంత్రాలు తెలుగులో చెప్పి వాటి అర్థాలు చెప్పగలరా, అది ఆయన అడిగిన ప్రశ్న. ఏ మంత్రాలకో తెలియదు మరి, అంటే ఆ పూర్ణాహుతి జరిగేటప్పుడు వాళ్ళు ఉచ్చరించిన మంత్రాలకు అనుకుంటా ఆయన అడుగుతున్నది. సరే, ఏది ఏమైనా కానీ మోజేష్ గారు, మంత్రాలకు అర్థాలు చెప్పాలి, ఏం చేసుకుంటారు మీరు, అది కూడా చెప్పాలి కదండి. నాకు ఈ మంత్రాల అర్థాలు దీనికోసం కావాలి, ఇలా ఇలా తెలుసుకోగలిగితే కనుక నాకు ఉపయోగం ఉంటుంది అని మీరు చెప్పాలి. చెప్తే అప్పుడు నేను ఆ మంత్రాలకు అర్థాలు తప్పకుండా చెప్తాను. కానీ మంత్రాలకు అర్థాలు చెప్పడం అంటే, చెప్పేశాను, ఓకే లెట్సే నేను చెప్పేశాను, చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తారు, అది తప్ప ఒప్పో ఎలా తెలుసుకుంటారు కదా. ఒక మంత్రానికి అర్థం చెప్పాలి అంటే ఒక మాట అరగంట పట్టచ్చు ఒక్కొక్క మంత్రానికి. అందులో వాళ్ళు పూర్ణాహుతి సమయంలో చదివిన మంత్రాలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని చెప్పాలి అన్నప్పుడు చాలా టైం పడుతుందండి మోజేష్ గారు. కాబట్టి మీరు ఏం చేసుకుంటారు ఆ మంత్రాల అర్థాలు తెలుసుకొని అన్నది నాకు ముఖ్యంగా కావాలి. పూర్ణాహుతి చేసేటప్పుడు నేను అన్నీ నీకు సమర్పిస్తున్నాను అని అర్థం వస్తుంది అనమాట. అన్నీ అంటే ఏంటంటే సర్వం, సర్వం సహా.
నా దగ్గర ఉన్నదంతా నీకు సమర్పిస్తున్నాను, నా ఆలోచనలు కానీ నేను గెయిన్ అయినవి కానీ అన్నీ నీకే మహాప్రభు అని చెప్పి పరమాత్ముడికి సమర్పించడం అన్నమాట. సో అది పూర్ణాహుతి చేస్తారు దాంతో. సో అలా చేయడం అనేది గొప్ప విశేషం, ఇది మామూలు విశేషం కాదు అది. సో దీన్ని మీరు అర్థం చేసుకోండి. సో ఆ మంత్రాలకు అర్థాలు తెలుసుకోవాలి అన్నప్పుడు మనము మీరు మీరు ఎక్కడన్నా మీరు ఒక్క మంత్రం అన్న వినిగో ఈ మంత్రం ఇది యజుర్వేద మంత్రం అని చెప్తున్నారు, నాకు దీని అర్థం కావాలి అంటే అప్పుడు నేను చెప్తాను. అనేక మంత్రాలు ఉన్నాయి అట్లా. సో అందుకని సో మనము ఒక సమర్పణ మంత్రం జనరల్గా ఏముంటుందంటే ఓం ఆయుర్యజ్ఞేన కల్పతాం, ప్రాణో యజ్ఞేన కల్పతాం, చక్షుర్యజ్ఞేన కల్పతాగం, స్వర్యజ్ఞేన కల్పతాం, పృష్టం యజ్ఞేన కల్పతాం, ఇలా మంత్రాలు వెళ్తాయి అన్నమాట. అంటే ఆయుర్యజ్ఞేన కల్పతాం అంటే నా ఆయుష్ అంతా నీకు నేను ధారపోసేస్తాను, ఇచ్చేస్తాను మహాప్రభు అని చెప్పడం అనమాట. అంటే ఏంటంటే యజ్ఞేన కల్పతాం. సో ఇది విశేషం అనమాట. అంటే పరమాత్మ నా ఆయుష్ అంతా కూడా నీకోసమే నేను జపిస్తూ ఉంటాను చెప్పటం. ప్రాణోన యజ్ఞేన కల్పతాం, నా ప్రాణాలని ఆయుష్ ఇచ్చినప్పుడు ప్రాణాలు ఎంతసేపు అంటే వేరేది. చక్షుర్ యజ్ఞేన కల్పతాగం, చక్షుర్ అంటే చూసేది ఏవైతే చూస్తున్నానో దృశ్యమానమైన పదార్థాలన్నింటినీ కూడా నేను నీకే సమర్పిస్తున్నాను, ఇలా వెళ్తున్నారు. సో ఇలా మంత్రాలు వెళ్ళేటప్పుడు అనేకమైన అర్థాలు వస్తాయి వాటికి. సో మచ్చుకి ఊరికే ఒకటి మంత్రభాగంలో చిన్న పన్న చెప్పాను, నేను ఒక చిన్న సెంటెన్స్ మాత్రమే చెప్పాను. సో ఇది అర్థం చేసుకోండి. ఇలాంటివి చాలా మంత్రాలు ఉన్నాయి కాబట్టి అలా అర్థాలు చెప్పేస్తారని మెసేజ్లు చేసేయకూడదండి. చేసేసిన తప్పు లేదు, కానీ ఒక వీడియో ఫార్మాట్లో పంపించి నాకు ఈ మంత్రం అర్థం చెప్పండి, ఒక మంత్రం అర్థం అందులో చెప్పండి అంటే నేను ఆ మంత్రం అంతా తీసి ఒకటి పెట్టి దాని అర్థం చెప్తాను నేను. అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. సో అది విధానం. కానీ ఏదో వాళ్ళు చదివేశారు, మనం వెంటనే ఒక పారాగ్రాఫ్ రాసి ఎస్సే రూపంలో చెప్పేయలేం కదా. అర్థం చేసుకుంటారని అనుకుంటాను. ఇప్పుడు ఇంకొక మెసేజ్కి వెళ్దాం. సో ఈయన పేరు ఏసీహెచ్ కశ్యప్. ఎందుకంటే మనకు కశ్యప్ అనే పేరు తెలుసు కాబట్టి ఏసీహెచ్ ఆయన మొదటి పేరు రెండో పేరు ఏదో అయి ఉంటుంది. సో అంటే ఇంటి పేరు తర్వాత మిడిల్ నేమ్ ఇలా ఉంటాయి కదా అలా. సో ఏదో అయి ఉంటుంది. క్యాన్ దీస్ ఎగ్నాస్ ఇంప్రూవ్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్? ఏ యజ్ఞాలు? నేను ఒక వీడియో చేసి దానిలో కార్బన్ డైఆక్సైడ్ తక్కువ ఉంది, చక్కగా ఆక్సిజన్ ఎక్కువ ఉంది, అట్లనే ఎక్కడ పొల్యూషన్ లేదని చూపించాను. క్యాన్ దీస్ యజ్ఞాస్ ఇంప్రూవ్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అని అడిగాడు. అని యజ్ఞాస్ క్యాన్ ఇంప్రూవ్ ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ క్వాలిటీ అండ్ కెన్ ఇట్ బి ఏ సొల్యూషన్ టు ద కరెంట్ ఢిల్లీ పొల్యూషన్ ప్రాబ్లం? ఇది ఆయన ప్రశ్న. అంటే ఈయన మొదటిసారి నా యొక్క వీడియో చూస్తున్నట్టుగా అనిపిస్తోంది. నాయన కశ్యప్ గారు, ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ గురించి ఒక 50 వీడియోల దాకా చేసుంటాను నా ఉద్దేశంలో. అంటే దాని గురించే ప్రత్యేకంగా కాకుండా పొల్యూషన్ గురించి కూడా కలిపి. సో దానిలో ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి అందరికీ ఈమెయిల్స్ పెట్టడము, వాళ్ళ వాళ్ళ యొక్క పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ జరిగినాయి. మన భారతదేశంలో అంత తొందరగా ఏది ముందర కదలదు. ఓకే. సో అందుకని కంగారు పడద్దు. నేను వెంటనే ఎస్ 100% అని చెప్పాను, ఎందుకంటే సింపుల్ ఆన్సర్ దానికి. దానికి ఆయన డిక్రీజ్ పొల్యూషన్ బై ఎగ్నాస్ డిమాండ్. సో ఇప్పుడు విశేషం ఏంటంటే వీళ్ళు గమ్మత్తైన డిమాండ్లు చేస్తుంటారు అనమాట. డిక్రీజ్ పొల్యూషన్ బై, ఈ ఏమన్నా బాకీ పడ్డారా మీకు కశ్యప్ గారు? డిక్రీజ్ అంటే డిక్రీజ్ చేస్తామయ్యా, కానీ అదే ఢిల్లీలో డిక్రీజ్ చేయడానికే మేము ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఏంటంటే ఇప్పుడు ఒక 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 వ్యాధి ఉందనుకోండి, దానికి మందు వేసేటప్పుడు ఏదో గోళీ వేస్తే పోదది. దానికో సిస్టమ్ ఉంటుందన్నమాట. సో ఎలా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 7 రోజులు ఈ మాత్రలు వాడండి, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి, ఇలా చెప్తాడు ఆయన. లేకపోతే 2 వాడండి, 1 వాడండి, ఏదో ఒకటి చెప్తాడు. ఫీవర్ కాస్త ఎక్కువైతే కనుక ఇది వాడండి, లేకపోతే మందులో ఈ మార్పు చేయండి, ఇది తినండి, అది తినకండి అని ఏవో చెప్తారు కదా. సో ఈ కండిషన్స్ ఒక రోగికి ఉన్నప్పుడు మొత్తం ఢిల్లీ అంతా రోగాలతో ఉంది ఇప్పుడు. దానికి దానికి విపరీతమైన యజ్ఞాలు చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎక్కడెక్కడ చేయాలి, ఎలా ఎలా చేయాలి, ఎంతమంది ఋత్వికులు కావాలి, ఎన్ని గంటలు చేయాలి, ఏ పదార్థాలు వాడాలి, ఇవన్నిటినీ నేను చెప్తాను అనమాట. చెప్పి నేను నేను సంపాదించిన జ్ఞానాన్ని నేను పంచుతాను. దానికి ఎవరన్నా ధనం ముందుకి వచ్చి ఇవ్వాలి, వచ్చి బాబు ఇగో ఇది చేయండి అని. సో ధనం అంటే ఏదో ఒక యజ్ఞం ఒకరోజు చేసేది కాదు ఇది. దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో చేస్తూ ఉండాలి, లేకపోతే ఢిల్లీలో పొల్యూషన్ పోదది. కాబట్టి దాన్ని అంతా చెయ్యాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే అందరం కూడగట్టుకొని తలా ఇంత
దానం చేసి ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పోగొట్టాలి. అంతేకాదు ప్రతి సిటీలోనూ అంతే. ఢిల్లీ ప్రజలను కూడా కోరుతున్నాను, మీకు ఎవరికైనా తెలిసి ఢిల్లీ ప్రజల్ని మీరు ఇన్స్పైర్ చేయగలిగితే మంచిది. వాళ్ళంతా కూడా జిడ్డు మొహాలు, ఒక్కడు కూడా స్పందించడు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మాకు మీరు అన్నీ చెయ్యండి, మేము హాయిగా సోఫాలో చారగిలబడి సినిమాలు చూసుకుంటాం, షికార్లకు వెళ్తాము, మీరు చేసి పెట్టండి. ఏం చేయరా? ఇది ఇలా ఉంటుందన్నమాట డిమాండ్. ఇప్పుడు కశ్యప్ గారు చెప్పినట్టుగా. సో ఆ డిమాండ్ అలా ఉండకూడదు. కొద్దిగా ఆలోచించండి, న్యాచురల్గా ఆలోచించండి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫీజు ఇచ్చి ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఆయన బతుకు తెరవాలి కావాలి, ఆయన బతకాలి కాబట్టి. అలానే మనం ఇంతమంది ఋత్వికుల్ని వాళ్ళని పిలిచి సామాగ్రి కొనాలి అన్నప్పుడు వాళ్ళందరికీ మనం డబ్బులు ఇవ్వండి, ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? వాళ్ళకి జీవితాలు ఉంటాయి కదా. మీ సేవ కోసమే ఉండరు కదా. వాళ్ళు కూడా వాళ్ళ సేవ చేసుకోవాలా వద్దా? వాళ్ళ పొట్ట వాళ్ళు నింపుకోవాలా? వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళకి ఆరోగ్యం చూసుకోవాలి, తర్వాత వాళ్ళు కూడా పబ్లిక్లో తిరగాలి, మంచి బట్టలు వేసుకోవాలి, వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి. ఋతుకులు ఏమో మీకు ఏమైనా బాకీ పడిపోయి ఉన్నారా? లేరు కదా. అలానే ఈ ఈ హర్బల్ ఇవన్నీ తీసుకురావాలి. ఇవన్నీ తీసుకురావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం చెప్పండి? అవన్నీ షాప్కి వెళ్ళి తీసుకొస్తాం అనుకోండి, ఆ షాప్ వాడు అమ్మాలి కదా మనకి. అమ్ముతాడు కానీ ఫ్రీగా తీసుకోండి ఢిల్లీ పొల్యూషన్ మీరు వెళ్ళిపోండి అని అనడు కదా. కాబట్టి కశ్యప్ గారు కొద్దిగా ఆలోచించాలండి. ఏదైనా చెప్పే ముందర కొద్దిగా ఆలోచన చేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మేము ఏమి ఇస్తాం సార్, 100 రూపాయలు ఇస్తే కష్టం సార్, మేము 200 ఇస్తాం సార్. ఇక ఈ పేదార్పులు అందరూ అరుస్తుంటారు అనమాట. సో ఈ పేదార్పులు తట్టుకోలేము అనమాట. అక్కడేమో కోట్లలో ఖర్చు అవుతుంటుంది, ఇక్కడేమో 100 రూపాయలు ఇస్తారు, 200 ఇస్తారు, మిగతాది మీరు పెట్టుకోండి సార్. ఇది. సో ఇలా చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట వాదనలు. అంటే పాపం తెలియక అమాయక ప్రాణులు కొంతమంది అమాయకంగా అడుగుతారు. అది నాకు అర్థమవుతుంది. కానీ మరీ ఇంత అమాయకం అయితే కష్టం అండి కశ్యప్ గారు. మీరు చెప్పండి. మీరు ఎస్ సార్, నేను నేను ధనవంతుడిని, నేను చేయగలుగుతాను చెప్పండి. అప్పుడు మీకు చెప్తాం ఎంత అవుతుందో ఖర్చు. అప్పుడు మనము ఢిల్లీ పొల్యూషన్ మీ దగ్గరుండి మీ పేరు మీద జరిపించేయచ్చు. అలా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోంతా తుఫాన్ వచ్చినప్పుడు మేము ఎవరన్నా కొద్దిగా ధనం ఇవ్వండి ఇట్లా చేస్తాము అంటే వాళ్ళు పాపం చాలామంది ముందుకు వచ్చి అద్భుతమైన సహాయం చేశారు. వాళ్ళందరి పేర్లు కూడా యజ్ఞంలో చదివాం. ఒకళ్ళిద్దరిది మిస్ అయింది, ఎందుకంటే వాళ్ళు టైంలీ వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో వాళ్ళు బాధపడ్డారు. నేను కూడా సంజాయిషి ఇచ్చాను, ఈసారి ఎప్పుడు చేసినప్పుడు తప్పకుండా మీ పేర్లు చెప్తా అని చెప్పాను. సో అలా జరుగుతుంది తప్పకుండా, ఎక్కడికి మిస్ అవ్వదండి. మేము ఎప్పుడూ మీరు ఇచ్చిన దానికి ఫలితం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలానే మీరు కూడా కశ్యప్ గారు అందరూ కలిసి మనం అందరం, నేను ఇప్పటికీ ఎన్ని వీడియోల్లో చెప్పానంటే, బాబు అందరం టుగెదర్ అవుదాము, చేద్దాము, ఢిల్లీకి ఇంత అవుతుంది. ఢిల్లీలో ప్రజలే స్పందించట్లేదు. వాళ్ళందరూ బాగా బానిసత్వానికి బాగా అలవాటైపోయారు ఢిల్లీలో. ఎస్, ఎంత బానిసత్వం అంటే భయంకరం. ఢిల్లీ ఏంది, మన మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో అంత భయంకరం. నా వల్ల కాదు మహాప్రభు. ఇంత భయంకరమైన బానిసత్వం అంటే అది బానిసత్వమే. నువ్వు పీల్చే గాలి సరిగ్గా గవర్నమెంట్ ఇవ్వలేకపోతున్నప్పుడు గవర్నమెంట్ మనకెందుకండి? అక్కడ బీజేపీ గవర్నమెంట్, హిందుత్వ గవర్నమెంట్ అని ప్రగల్భాలు పలుకుతుంటారు. కానే కాదు, వాళ్ళు హిందుత్వం కాదు, హిందుత్వం పేరు మీద వాళ్ళు ఓట్లు వేయించుకుంటున్నారు అంతే. ఎందుకంటే ఇదేంటిది, ఎన్నిసార్లు రాశాను ఈమెయిల్ నేను, యజ్ఞాల ద్వారా మనం పొల్యూషన్ తగ్గించవచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు ఒక్కసారి తీసుకెళ్ళాలి కదా ఢిల్లీ గవర్నమెంట్కి. ఢిల్లీ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్, ఇద్దరూ బీజేపీ గవర్నమెంట్ అయినా చేస్తున్నది నాస్తి. కాబట్టి ఇలాంటి వాళ్ళతో అవ్వదు అది. వాళ్ళంతా ఓన్లీ ఓట్ల కోసము, ఓట్ల రాజకీయమే. కరెక్ట్. దానికంటే మనం వేరే మత వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ఇట్లా పొల్యూషన్ తగ్గిస్తాం మీరు ఇవ్వగలుగుతారంటే ఇస్తారేమో తెలియదు. అంత భయంకరంగా ఉంది మొత్తం ఢిల్లీ అంతా. ఈ సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది, చేస్తారా చేయరా అని. అయినా పలకట్లేదండి. ఈయనేమో నరేంద్ర మోడీ గోసి కట్టుకొని ప్రపంచం అంతా తిరిగి వస్తుంటాడు. అరే ఇక్కడ పొల్యూషన్ రా, నీ ప్రజలు రా, 3 కోట్ల మంది చచ్చిపోతున్నారు రా బాబు అని చెప్తున్నా కానీ వింటలేదు మనిషి, చెవులకి ఎక్కట్లేదు ఆయనకి. అమిత్ షా ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ కోసం వెళ్ళిపోయాడు. సో వీళ్ళెవ్వరు కూడా మాట్లాడతలేరు. వీళ్ళంతా పెద్ద పొజిషన్కి వచ్చేసాం మేము, ఇక మేం సూపర్ రబై, మేం నియంతలం రబై, మేము ఏదనుకుంటే అది చేస్తాం. ఇది ఈ దరిద్రం. సరే యోగి ఉన్నాడు, యోగి ఆదిత్యనాథ్, ఆయన ఏమన్నా కలుద్దామంటే ఎవడు కలవనిస్తాడు, ఎందుకు కలవనిస్తాడు, మాకేంటి అని అడుగుతాడు. వాళ్ళకందరికీ ఏంటంటే ఆ కింద ఉంటుంది బ్యూరోక్రసీ. వాళ్ళు ఏంటంటే మనకేంటి, ఓకే వీళ్ళకి ఇండస్ట్రీ పెడుతున్నాడంటే
నీకు ఇండస్ట్రీ పర్మిషన్ కావాలంటే ఓ 2 కోట్లు నాకు జమ చేయి, ఒక 5 కోట్లు నాకు జమ చేయి అని చెప్తే చేసేస్తే వీడు పోయి రికమెండ్ చేసి తెచ్చి తీసుకొస్తాడు అనమాట. ఇందులో ఏమొస్తుంది వాళ్ళకి? బాబు, ఈ పొల్యూషన్ పోగొడితే వాళ్ళందరి ఆరోగ్యాలకి కారణము, మంచి ఆరోగ్యాలు రావడానికి కారణం మీరందరూ అవుతారు. ఎవరైతే మీరు డొనేట్ చేస్తున్నారో, ఎవరైతే గవర్నమెంట్తో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్తారో, ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే దీనికి అర్థం చేసుకొని ముందుకు వస్తారో వాళ్ళందరికీ కూడా నేను విపులమైన వ్యాఖ్యానం ఇచ్చాను. కెమికల్ రియాక్షన్స్తో సహా పెట్టి వాళ్ళకి పంపించాను. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు దాని మీద కష్టపడుతున్నారు పాపం. సో అలా దానికి పంపించాం. మన స్టూడెంట్స్ కూడా, అనిల్ అన్న స్టూడెంట్ పాపం కష్టపడి ఢిల్లీ చీఫ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కానీ అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఆ బ్యూరోక్రసీ ఫస్ట్ మమ్మల్ని సాటిస్ఫై చేయండి, మా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సాటిస్ఫై చేయండి అన్నారు. సరే చేసాం, అయినా వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. నాకు ఇస్తారేమో సంవత్సరం తర్వాత ఎప్పుడన్నా. సో మొత్తానికైతే ఇదండి పరిస్థితి. సో ప్రయత్నం చేస్తున్నాం కశ్యప్ గారు. ప్రయత్నం 2019 నుంచి చేస్తున్నానండి, 2018 అనుకోవచ్చు. ఇక అప్పటి నుంచి చేస్తూనే ఉన్నానండి నేను. ఇప్పుడు 7 సంవత్సరాలు అయిందండి, పట్టించుకునే నాదుడు లేడండి. అర్థమైందా కశ్యప్ గారు? సో అది విశేషము. చాలా ఖర్చుతో కూడిన పని, ఇది మామూలు విశేషం కాదు. అంత పొల్యూషన్ పోవాలి, సుభిక్షంగా ఉండాలి. సో ఇదన్నీ చేయాలి అంటే కనుక ఖర్చు అండి. చైనా వాడు తీసుకొచ్చే ఖర్చులో 10% కూడా ఉండదండి. చైనా వాడు ఎక్విప్మెంట్ ఏవో పెడతాం, మీకు చేస్తాము, మేము మా దగ్గర చేసాము పెట్టండి, దానిలో 10% కూడా ఉండదండి ఖర్చు. సో అది దీనికి ఏంటంటే మన వాళ్ళందరూ కూడా టుగెదర్ అవ్వాలి, అయ్యి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే కానీ అవ్వదు. అది కశ్యప్ గారు మీ ప్రశ్న సమాధానం. ఇంకా ఇంకొక మెసేజ్ చూద్దాము. ఈయన మురళి 439 ఈయన పెట్టిన నేషనలిస్ట్ హబ్ ఛానల్ ఇంటర్వ్యూ విత్ డాక్టర్ రామెల్ల అవధానులు గారు. He also saying Vedas are divided in 4 parts by Vedavyas and saying presently available only 12 శాఖలు అని యూట్యూబ్ లింక్ పెట్టారు. దీనికి ఆయన దీని గురించి చెప్పండి సార్ అని చెప్పి కింద ఒక మెసేజ్ పెట్టారు. సో రేమళ్ళ అవధానులు గారు, ఈయన ఈ ఆల్సో సేయింగ్ వేదాస్ ఆర్ డివైడెడ్ ఇన్ 4 parts బై వేదవ్యాస, ఇది ఆయన చెప్తున్నారు. సో దీనికి ఏంటంటే మురళి గారు, నేను ఆల్రెడీ దానికి ఎవిడెన్స్ ఇచ్చాను. 4 భాగాలుగా పరమాత్ముడే చేసి ఇచ్చాడు అని వేదంలోనే ఆయన చెప్పుకున్నాడు. నేను రుక్కులు, యజస్సులు, సామాలు, అథర్వం ఇచ్చాను అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత వేదవ్యాసుడు చేశాడు అని మళ్ళీ ఎవరిని అన్నారనుకోండి, అది పొరపాటు అవుతుందండి, చాలా పొరపాటు అవుతుంది. మరి రామెళ్ళ అవధానులు గారు ఆయన మంచి జ్ఞాని, ఆయన సంస్కార భారతో ఏదో పేరు పెట్టుకొని ఒకటి ఏదో పెట్టుకున్నారు. ఆయన దగ్గర నుంచి నేను ఆ ప్రింటెడ్ మ్యాటరు ఏదైతే దేవనాగరి లిపిలో ప్రింట్ అయి ఉందో వేదాలు, అవి ఆయన ఎక్కడెక్కడ సంపాదించి పెట్టి పాపం ఆయన ప్రింటింగ్ చేసి పెట్టిందని పుస్తకం కూడా కొనుక్కున్నాను. ఎవరికో చెప్తే ఎవరో తెచ్చిపెట్టారు నాకు. సో ఇలా ఉన్నాయి. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఆయనకి తెలిసింది ఆయన చెప్పారు, కానీ వేదంలో పరమాత్ముడే చెప్పిన తర్వాత వేదవ్యాసుడు చేశాడంటే ఎలా కుదురుతుందండి? కుదరదు కదా. వేదవ్యాసుడు ఏం చేశాడో కూడా నేను చెప్పాను. ఆయన వేద మంత్రాలన్నింటినీ సూక్తాల కింద విభజించాడు. ఇది అయితే సత్యం, ఇది ఆయన చేసిన పని. వ్యాసం చేశాడు ఆయన, అందుకే వ్యాసుడయ్యాడు. సో ఇప్పుడు మనము దాన్ని తీసుకోవాలి, కానీ 4 భాగాలు చేశాడు అది తప్పండి. ఒకటి ఏమవుతుందంటే ఒక్కొక్క మాట కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని వేద భాగాలని తీసుకొని కలిపేసుకొని చెప్పేసుకుంటూ వాళ్ళ స్టూడెంట్స్కి చెప్పేసుకుంటూ గురుకులం నడిపిస్తూ ఉండొచ్చు. అప్పుడు దాన్ని మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్లో ఒక 2-3 వేల సంవత్సరాల తర్వాత అరే ఇవి మిక్స్ అయిపోయినాయని సెపరేట్ చేయడం జరగవచ్చు, అలా జరిగి ఉండవచ్చు. కానీ వేదవ్యాసుడు అది చేయలేదు. అది వేదవ్యాసుడు చేసింది ఓన్లీ సూక్తాలని మాత్రం విభజించాడు. కొన్ని సూక్తాలను ఒక్కొక్క శిష్యుడికి ఇచ్చి ఈ ప్రాంతంలోకి వెళ్ళి మీరు చెప్పండి, ఈ ప్రాంతంలోకి వెళ్ళి మీరు చెప్పండి, ఆయన అందరినీ పంపించి భారతదేశం అంతా మళ్ళీ వేదభూమిగానే నిలబెట్టగలిగాడు. ఆ తర్వాత శంకరాచార్యులు వచ్చారు, ఎందుకంటే మధ్యలో బౌద్ధ మతం అవి వచ్చినాయి కాబట్టి శంకరాచార్యులు వచ్చి చాట్ టూట్ అని చెప్పి ఆయన కూడా మళ్ళీ కాస్త క్లీనప్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ తురుష్కులు, ఆ తర్వాత క్రిస్టియన్స్ వీళ్ళందరూ లోపలికి వచ్చారు. దాన్ని క్లీనప్ చేయడానికి మహర్షి దయానంద సరస్వతి పుట్టాడు, ఆయన క్లీనప్ చేశాడు. ఇప్పుడు మనకి క్లీనప్ ఉన్నవి చక్కగా ఉన్నాయి. సో అందుకని భ్రమపడకండి, ఎక్కడా కూడా 4 వేదాలని పరమాత్ముడు ఇచ్చినట్టు వేదంలోనే ఉంది. దానికి ప్రూఫ్గా కూడా మనుధర్మశాస్త్రంలో శ్లోకం కూడా ఉంది. అలానే తర్వాత కూడా చాలామంది దానికి ప్రూఫ్ ఇచ్చారు, ఎవిడెన్స్ ఇచ్చారు. శతపథ బ్రాహ్మణంలో కూడా ఉంది. సో ఇలా అన్నిట్లోనూ ప్రూఫ్స్ ఉన్నాయి మనకి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎవరిచ్చారు.
మొదట్లోనే 4 వేదాలు ఉన్నాయా? లేతే మధ్యలో ఏమైనా వచ్చినాయా? ఇగో ఇలాంటివన్నీ కూడా మనకి ముందనే తెలిసిపోయినాయి అనమాట. కాబట్టి అనవసరమైన మనము కామెంట్స్ చేయకూడదు. ఆయన ఏమన్నారో కూడా నాకు తెలీదు. మీరు ఏం విన్నారో నాకు తెలీదు. నేను పెద్దాయన కాబట్టి పాపం జ్ఞాని కాబట్టి తప్పు చెప్పకపోవచ్చు. పొరపాటున ఎక్కడన్నా అలా అనుంటే మటుకు అది తప్పే. అదండి. సో, మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందనుకుంటాను. ఇంకొక ప్రశ్న చూద్దాం.